బళ్ళారిలో అసలేం జరుగుతుంది? మరో రాయలసీమ కాబోతుందా? గాలి జనార్దన్ రెడ్డి, నారా భరత్ రెడ్డి మధ్య గొడవకు కారణాలేంటి? కొన్నాళ్లుగా వీరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరే ఘర్షణలకు దారితీసిందా? ప్రస్తుతం బళ్ళారిలో పరిస్థితి ఎలా ఉంది? కర్ణాటకలోని బళ్ళారిలో జరిగిన అల్లర్లు కలకలం రేపాయి. కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య బ్యానర్ల గొడవ చివరికి పోలీసుల లాఠీ చార్జ్, కాల్పుల దాకా వెళ్లింది. దీంతో ప్రశాంతంగా ఉన్న బళ్ళారి ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ప్రస్తుతం పట్టణంలో సెక్షన్ 144 అమల్లో ఉంది. మహర్షి వాల్మీకి విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమాలకు చెందిన బ్యానర్లను కాంగ్రెస్ ఎమ్మెల్యే నారా భరత్ రెడ్డి మద్దతుదారులు బళ్ళారి వ్యాప్తంగా ఏర్పాటు చేశారు. బీజేపీ ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి నివాసం సమీపంలోని అవంభావి ప్రాంతంలో బ్యానర్లు పెట్టారు. కానీ ఆయన మద్దతుదారులు వాటిని తొలగించారనేది కాంగ్రెస్ కార్యకర్తల ఆరోపణ. ఫలితంగా రెండు వర్గాల మధ్య వాగ్వాదం మొదలై క్షణాల్లోనే హింసాత్మకంగా మారింది. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు లాఠీ చార్జ్, అనంతరం కాల్పులు జరిపారు. కాంగ్రెస్ కార్యకర్త రాజశేఖర్ బుల్లెట్ గాయాలతో మృతి చెందాడు. తమ ఇంటి ముందు కట్టిన బ్యానర్ పడిపోతే క్షమాపణలు చెప్పామని, మళ్లీ కడతామని చెప్పినా వినకుండా భరత్ రెడ్డి అనుచరులు హల్చల్ చేసి కాల్పులకు పాల్పడ్డారనేది గాలి జనార్దన్ రెడ్డి వెర్షన్. తనను చంపడానికి పక్కా స్కెచ్ వేశారని, వాల్మీకి విగ్రహ ఏర్పాటును అడ్డం పెట్టుకుని రౌడీజం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. జనార్దన్ రెడ్డి ఇంటి పైన ఇప్పుడు కర్ణాటకలో కావచ్చు, భారతదేశంలో కావచ్చు, పేరుండే ఒక మనిషిని నేను టార్గెట్ చేసుకుంటే నేను కూడా అంత గొప్పడవుతానని చెప్పేసి ఆ ఉద్దేశంతోనే తండ్రి బాటలోని కొడుకు కూడా వచ్చినాడు. అయితే కాబట్టి బళ్ళారి ప్రజలు వాడికి బుద్ధి చెప్తారు. ప్రస్తుతం బళ్ళారి నగరంలో సెక్షన్ 144 అమల్లో ఉంది. అదనపు పోలీస్ బలగాలను మోహరించి మళ్లీ అల్లర్లు జరగకుండా సెక్యూరిటీని టైట్ చేశారు. ఈ ఘటనకు సంబంధించి హత్యాయత్నం, SC/ST అట్రాసిటీ, హింస కింద 4 కేసులు నమోదయ్యాయి. కొందరిని అరెస్ట్ చేశారు పోలీసులు. మరోవైపు ఆ బుల్లెట్ ప్రైవేట్ గన్ నుంచి వచ్చినట్లు కర్ణాటక సీఎం సిద్ధరామయ్య స్పష్టం చేశారు. పూర్తి విచారణకు ఆదేశిస్తూ ADGPని సంఘటన స్థలానికి పంపించారు. ప్రస్తుతం శాంతి నెలకొన్నప్పటికీ ఉద్రిక్తత మాత్రం ఇంకా పూర్తిగా తగ్గలేదు. బళ్ళారి నగరంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న నారా భరత్ రెడ్డి, ఆయన తండ్రి మాజీ ఎమ్మెల్యే నారా నారాయణ రెడ్డితో 3 దశాబ్దాలుగా గంగావతి ఎమ్మెల్యే గాలి జనార్దన్ రెడ్డి కుటుంబాల మధ్య ఆధిపత్య పోరు సాగుతూనే ఉంది. వారందరిది రాయలసీమ ప్రాంతమే. ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఆధిపత్యం చాటుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాయి ఇరు వర్గాలు. 2023 ఎన్నికల తర్వాత ఈ వార్ మరింత ఎక్కువైంది. ఈ క్రమంలోనే రాయలసీమ ఫ్యాక్షన్ ఫైట్ను తలపించేలా తాజా ఘటన జరిగింది.